ఒక అడవిలో ఒక చిలుక ఒక పిచ్చుక ఉండేవి. చిలుక పేరు మిన్ను, పిచ్చుక పేరు బుజ్జి. అవి రెండు చాలా మంచి స్నేహితులు. ఒకసారి బుజ్జి అనుకోకుండా పక్కనే ఉన్న అడవికి వెళ్ళిపోతుంది. ఆ బుజ్జికి ఆ అడవి చాలా నచ్చేస్తుంది. కొన్ని రోజులు ఆ అడవిలో గడపాలని అనుకుంటుంది. అలా అనుకుని ఒక చెట్టు మీద ఇల్లు కట్టడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు బుజ్జిని చూసి ఒక కాకి వస్తుంది. ఎవరు నువ్వు? ఎప్పుడు నన్ను ఇక్కడ చూడలేదు. నా పేరు బుజ్జి, నేను పక్కడవి నుండి వచ్చాను. పక్కడి నుండి వచ్చి ఇక్కడ ఇల్లు కడుతున్నావేంటి? ఇది మా అడవి, నువ్వు ఇల్లు కట్టడానికి కుదరదు. ఇక్కడ నుండి వెళ్ళిపో. నీ అడవా? నీ అడవి ఏంటి? పక్షులు ఎవరైనా ఇక్కడ ఉండవచ్చు. బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను మళ్ళీ వచ్చేటప్పటికి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, లేకపోతే నీ అంతు చూస్తా. అలా అని చెప్పి కాకి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాకి మాటలు పట్టించుకోకుండా బుజ్జి తన ఇల్లు పూర్తి చేస్తుంది. బుజ్జి ఇల్లు పూర్తి చేయడం కాకి చూస్తుంది. అప్పుడు కాకి గ్రద్ద దగ్గరికి వెళ్తుంది. పక్కడివి నుండి ఒక పిచ్చుక వచ్చి ఇల్లు కట్టింది. నేను వద్దని చెప్పినా వినకుండా నాకు ఎదురు సమాధానం చెప్పి ఇల్లు కట్టింది. దానికి బుద్ధి చెప్పాలి. నువ్వు నాతో వస్తే మన ఇద్దరం కలిపి దాన్ని తరిమేద్దాం. ఒక పని చేద్దాం, పాముని కూడా మనతో తీసుకెళ్దాం. అప్పుడు పిచ్చుక భయపడుతుంది. అప్పుడు కాకి గ్రద్ద పాము దగ్గరికి బయలుదేరతాయి. కాకి జరిగినదంతా పాముకు చెప్తుంది. ఎంత ధైర్యం పిచ్చుకకి? మన అడవిలో ఇల్లు కొడుతుందా? రండి, మన ముగ్గురు కలిసి వెళ్ళి తరిమేద్దాం. అలా ముగ్గురు పాపం బుజ్జి ఇంటికి వెళ్తారు. ఆహారం కోసం వెళ్లిన బుజ్జి ఇంటికి వచ్చేటప్పటికి తన గూటిలో పాము ఉంటుంది. ఏమిటి మీరందరూ ఇక్కడున్నారు? ఏమి తెలియనట్టు భలే మాట్లాడుతున్నావే. మా అడవిలో ఇల్లు కట్టి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు. వెళ్ళి ఎక్కడి నుండి. ఎంత తొందరగా నువ్వు వెళ్తే అంత మంచిది. చీకటి పడుతుంది. ఈ రాత్రికి నేను ఎక్కడ పడుకోవాలి? దయచేసి నన్ను ఇక్కడ ఉండనివ్వండి. అదంతా మాకు తెలీదు. ఇక్కడ నుండి వెళ్ళినవో. ఎంత పని చేసావు కాకి? ఇప్పుడు నీకు సంతోషంగా ఉంది కదా? బుచ్చి ఎక్కడికి వెళ్తావు? బుచ్చి ఎక్కడికి వెళ్తావు? జరిగినదంతా బుజ్జి మిన్నుకు చెప్తుంది. అప్పుడు బుజ్జి మిన్ను కలిసి ఇల్లు కట్టడం కోసం ఒక చెట్టును వెతుకుతారు. ఒక్క రోజులోనే ఇద్దరూ కలిసి ఇల్లును పూర్తి చేస్తారు. ఆ పాము అడవిలోని అన్ని పక్షుల గుడ్లు తినడం ప్రారంభిస్తుంది. ఒకరోజు గ్రద్ద గుడ్లు కూడా తినేసి వెళ్ళిపోవడం గ్రద్ద గమనిస్తుంది. పాపం గ్రద్ద చాలా ఏడుస్తుంది. పాముని తన ఫ్రెండ్ అనుకున్నందుకు చాలా బాధపడుతుంది. గ్రద్దని కలిసి చాలా రోజులైందని కాకి గ్రద్ద దగ్గరికి వెళ్తుంది. ఒకరోజు ఆ పాము ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. నా కళ్ళ ముందే నా గుడ్లను తినేసింది. ఆ పాము చాలా మోసం చేసింది నన్ను. గ్రద్ద మాటలు విన్నాక కాకి కూడా చాలా భయపడుతుంది. కాకి భయపడినట్టుగానే ఒకరోజు కాకి దగ్గరికి వస్తుంది పాము. నువ్వెందుకు వచ్చావు? అలా కాకి అడుగుతుండగానే కాకి గుడ్లు తినేస్తుంది పాము. పిచ్చుకని బాధ పెట్టినందుకే తనకి ఇలా జరిగిందని కాకి పశ్చాత్తాపడుతుంది. పిల్లలు, ఈ కథలోని నీతి ఏంటంటే చెడ్డవారితో స్నేహం ఎప్పటికైనా మనకు అపాయమే.